జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. అసలు ప్రచారం ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఏం చెప్తున్నారు? కంప్లైంట్స్ ఏమైనా చేస్తున్నా ఓటర్లకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి ఏం చెప్తారు ప్రజలు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా అంటే లాస్ట్ 15 ఇయర్స్కి వెళ్ళి కూడా మాగంటి గోపీనాథ్ గారే ఇక్కడ శాసనసభ్యునిగా ఉండే. మొన్నటిసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించడం జరిగింది. సరే, ఈరోజు పదే పదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు, అనేకమైన సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అంటే 10 ఇయర్స్ ఉంది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, వారు ఎమ్మెల్యేనే ఉన్నాడు. వారు ఆ సమస్యల్ని పరిష్కరించలేదు కాబట్టే మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 2 సంవత్సరాలలో బంచ్ కేబుల్స్ ఇష్యూస్ కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, దాదాపు 40 కోట్ల పైచీలకు అంటే 40 to 60 crores డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించి శంకుస్థాపనలు చేసి 70 to 80% వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ మున్సిపాలిటీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే కూడా జిహెచ్ఎంసీకి అత్యధిక నిధులు కాంగ్రెస్ ప్రభుత్వము కేటాయించడం జరిగింది. కేటాయించిన దాని క్రమంలో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొదట్లో కూడా అనేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసినాం. ఏదో ఉప ఎన్నిక కోసము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసింది కాదు. మాగంటి గోపీనాథ్ గారి ప్రొఫైల్ చూస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్ని శంకుస్థాపనలు చేశారు, వారు ఎన్నిట్లో పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మీరు కెమెరాతో వెళ్ళి చూస్తే వారి పేరు ఎన్నిట్లో ఉందో చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకేది జూబ్లీహిల్స్, 80 to 85% ఇక్కడ పేద ప్రజలు, స్లమ్ అనగానే కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇది. ఇక్కడ ప్రజలు, మైనారిటీలు కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులు లేకుండే ఒక సంస్కృతి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయడానికి అత్యధిక నిధులు జూబ్లీహిల్స్కి ఇవ్వడం జరిగింది. సరే, దాని తర్వాత వారి ఒక హెల్త్ ఇష్యూ వల్ల మాగంటి గోపీనాథ్ గారు కాలక్రమాన వారు మరణించడం జరిగింది. దాని తర్వాత నవీన్ యాదవ్ గారికి, ఏదైతే నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్గా ప్రకటించక ముందు కూడా, అంటే వారు క్యాండిడేట్ అని చెప్పకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసింది. దాని తర్వాత నవీన్ యాదవ్ గారి వ్యక్తిగత ఇమేజ్, ఇక్కడ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్న ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక యాదవ్ బిడ్డకి టికెట్ కేటాయించాలి, ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతూ మనం ఈ ఉప ఎన్నికల్లో ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తిని పెడితే అది సరైన మెసేజ్ వెళ్ళదు, మనం తప్పనిసరిగా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితోటి, అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ మేరకు ఉంది అనేది ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేము ఒక బీసీ బిడ్డని బరిలో దింపినాం. మరి మా ప్రత్యర్థి పార్టీలు వాళ్ళకి 42% పైన చిత్తశుద్ధి లేదు, అందుకే వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏ కులానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపిరో కూడా మనం చూడొచ్చు. అండ్ ప్రజల దగ్గరికి ఎక్కడ వెళ్ళినా కూడా పీజీఆర్ గారు కాంగ్రెస్ హయాంలో చేసిన డెవలప్మెంట్స్, పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు వారు ఏదైతే సంబంధించి ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్స్, ఆఖరికి మీరున్న ఈ కార్మిక నగర్ కాలనీ కూడా, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు కొట్లాడి వేరే కేసు ఉన్నా కూడా ఇక్కడ ప్రజలందరికీ ఉండి ఈ రోడ్, ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా పీజీఆర్ గారి హయాంలో జరిగినవి. 10 ఏళ్ళలో జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి గోపీనాథ్ ఏం అభివృద్ధి చేయలేదా? మీకు అదే చెప్తున్నా, మాగంటి గోపీనాథ్ గారు లాస్ట్ 10 ఇయర్స్లో వారు ఒక ఎమ్మెల్యే, వారికి ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలంటే సంబంధించిన కేటీఆర్ గారు, వారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఉన్న కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. నిజంగా మాగంటి గోపీనాథ్ గారు 10 ఇయర్స్ వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి నిధులు సక్రమంగా వచ్చింటే ఈరోజు ఈ సమస్యలు ఎందుకు బయటకు వస్తుండే, ఈరోజు ఈ సమస్యలు ఎందుకు లేవనెత్తుతుండే? ఈ డ్రైనేజ్ సమస్య, వాటర్ది, సివరేజ్, ఇవన్నీ ఇష్యూస్ ఎందుకు ఇప్పుడు ప్రతి చోట కూడా మీరు చూపిస్తారు కదా? ఇవన్నీ లాస్ట్ 10 ఇయర్స్లో బీఆర్ఎస్ పార్టీ సక్రమంగా పరిష్కరించింటే ఈ సమస్యలే ఉండేటి కాదు కదా. వాళ్ళు చేయలేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము చేయాల్సి వచ్చింది కదా. దాని గురించే కదా ఈరోజు చేస్తున్నాము. మర్చిపోతున్నారు, అభివృద్ధి జరగలేదు అంటారు. మరి హైదరాబాద్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి, అభివృద్ధి చేయకపోతే హైదరాబాద్ ఓటర్లందరూ బీఆర్ఎస్కి ఎందుకు పట్టం కట్టారు మన 2023లో? మరి మీరు ఏదైతే సంబంధించి డెవలప్మెంట్ ప్రజలు వాళ్ళని ఆ రోజు నమ్మి చేస్తారేమో అని ఒక ఉద్దేశంతో వారి మాటలు, వారి యొక్క ప్రచారాన్ని నమ్మి ఓట్లు వేసిండ్రు కాబట్టి, అంటే వాళ్ళ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ఆ రోజు ఇక్కడ ప్రజలు విశ్వసించారు. సరే, మేము బలంగా గట్టిగా ప్రజల్లోకి హైదరాబాద్ పరిధిలో మేము వెళ్ళలేకపోయినామని కూడా అనుకోవచ్చు. ఆ రోజు మేము బలంగా వెళ్ళలేకపోయినాము, బలంగా చెప్పలేకపోయినాము, అందుకే ప్రజలు ఆ రోజు ఓట్లేలే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో, అధికారంలోకి రాగానే
రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హైదరాబాద్కి చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చూసి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో స్వీప్ అయిపోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ కూడా కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారిని పెట్టంగానే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఆడ మా అభ్యర్థి గెలవడం జరిగింది. ఎందుకంటే మా పనితనాన్ని మేము చూపించుకున్నాం కాబట్టి, మేము చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రజలు గమనించారు కాబట్టి మాకు ఓట్లేసి గెలిపించారు. అదే రకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ ఈడొచ్చి అనేకమైన హామీలు మాటలు చెప్పి మాట్లాడిపోతుండ్రు. ఏది మేము జూబ్లీహిల్స్కి అది చేస్తాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మీకు సోయి లేకుండే. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి వచ్చిండు జూబ్లీహిల్స్కి, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసిండు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, ఎన్నిసార్లు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన రివ్యూ చేసిండు. ఏ రోజు చేయలేదు. ఈ రోజు ఉప ఎన్నిక రాగానే ఆయన స్వార్థం కోసం, ఆయన వ్యక్తిగత లాభం కోసం, మళ్ళీ వాళ్ళ కుర్చీల కోసం, ఇక్కడ కూడా స్వార్థమే. మళ్ళా కేసీఆర్ గారు సీఎం కావాలంటే మాగంటి సునీత గారిని గెలిపామని చెప్తారు తప్ప, మాగంటి సునీత గారిని గెలిపిస్తే మేము రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ని ఫండ్స్ ఇస్తామని ఎక్కడన్నా మాట్లాడుతుండా అండి? మళ్ళీ అదే, మళ్ళీ వాళ్ళు, వాళ్ళ నాయన, ఆయన, వాళ్ళ బావ, మళ్ళీ వాళ్ళ కుర్చీలు, వాళ్ళ పదవులు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ కూడా కేటీఆర్ గారి ప్రసంగంలో కనిపిస్తలేదు. ఇది చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. అండ్ మేము చాలా బలంగా చెప్తున్నాము, నెక్స్ట్ 3 ఇయర్స్లో కూడా కంటోన్మెంట్ ఎట్లయితే శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే అయినాక 4,000 కోట్ల వర్క్స్ అక్కడ ప్రారంభించిండ్రు. అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రేపు పొద్దున నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నవీన్ యాదవ్ గారి సారథ్యంలో అజరుద్దీన్ గారు కూడా స్థానికంగా ఇక్కడ గతంలో పోటీ చేసిన అజరుద్దీన్ మైనారిటీ సోదరునికి వారికి కూడా నిన్న మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇద్దరూ కలిసి వారిద్దరి నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించి, ఇప్పుడే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, ఏదైతే ఇంద్రం ఇల్లు నిర్మాణానికి కూడా ఇల్లు స్థలాలు ఉన్న వారికి ఇంద్రం ఇల్లు కట్టుకోనికి, లేని వారికి కూడా ఏదైతే సొసైటీ జాగాలు వేరే ఏవైతున్నాయో అక్కడ తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు కూడా నిర్మించి వాళ్ళకి ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము చేసిన డెవలప్మెంట్ పైన, మేము చేయబోయే డెవలప్మెంట్ పైన పోతున్నాం. వాళ్ళు మా కుర్చీ పోయింది, మళ్ళీ మా నాయనని ముఖ్యమంత్రి చేయాలంటే ఈడ బీఆర్ఎస్ని గెలిపేయండి అని వాళ్ళు పోతారు. అంటే ఎవరు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తారు, ఎవరు ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తారు, మా ప్రసంగాలని చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తారు. మీరేమో 6 గ్యారంటీలు ఇచ్చేసినామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే 6 గ్యారంటీలు అమలు సాధ్యమవుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? కేటీఆర్కి ముందు జ్ఞాపక శక్తి పోయిందా లేదా అధికార దాహంతో ఏం మాట్లాడుతుండో అర్థం లేకుండా కేటీఆర్ మాట్లాడుతుండే. నిజంగా బాకీల గురించి మాట్లాడితే నువ్వు 10 ఏళ్ళలో ఏం చేసినావు ఫస్ట్ మాట్లాడినప్పుడు, మేము 10 ఇయర్స్ మేము అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్కి ఇన్ని నిధులు ఇచ్చినాము, జూబ్లీహిల్స్లో ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినాము, జూబ్లీహిల్స్లో ఇంతమందికి ఏదైతే సంక్షేమ పథకాలు అందినాయి మావి, ఇంతమందికి ఇంత డెవలప్మెంట్ చేసినామని చెప్పి మాట్లాడాలి. నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసినావు, 3 ఎకరాల భూమి ఇస్తా దళితులకి మోసం చేసినావు, దళిత బంధు ఇస్తామని చెప్పి హుజరాబాద్ ఉప ఎన్నికలు తీసుకొచ్చి దాని తర్వాత 2 సంవత్సరాలు రూపాయి దళిత బంధుకి కేటాయించలేదు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినావు, విద్యార్థులకి ఉచిత KG to PG ఉచిత విద్య అని చెప్పినావు, మహిళలకి సంక్షేమ పథకం ఇస్తా అని చెప్పినావు, మైనారిటీలకి 12% రిజర్వేషన్ అని చెప్పినావు, గిరిజనులకి పోడు భూములు ఇస్తా అని చెప్పినావు. అంటే ప్రతి కులానికి ప్రతి సామాజిక వర్గానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి మోసం చేసి మర్చిపోయి 10 ఏళ్ళు రాబందుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నావని మేమనడం కాదు, స్వయాన వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యురాలు, ఒకసారి ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత గారే ఈరోజు వీళ్ళని దయ్యాల లెక్క దయ్యాలతోటి పోలుస్తుంది. సొంత చెల్లెనే నువ్వు పట్టించుకోలేదు, రేపు పొద్దున జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళల్ని పట్టించుకుంటామంటే ఇక్కడ మహిళలు నమ్ముతారా? మహిళలు వీళ్ళని నమ్మే పరిస్థితి ఉందా? నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే ఏం చేసిండో అది చెప్పాలి కదా. ప్రసంగంలో కూడా కనీసం మాగంటి గోపీనాథ్ గారి పైన సింపతియాల క్లెయిమ్ చేస్తున్నావు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక అసెంబ్లీలో సంతాప సభ పెడితే, సంతాపం తెలియజేయడానికి అసెంబ్లీ సెషన్ పెడితే ఆ సెషన్కి కూడా అటెండ్ కాలే కేసీఆర్, ఆ సెషన్కి కూడా రాలే కేసీఆర్. మాగంటి గోపీనాథ్ గారి పైన మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక కనీసం దాంట్లో వచ్చి పాల్గొని ఆ సంతాపంలోనన్న ప్రతిపక్ష నాయకునిగా వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినప్పుడన్నా కేసీఆర్ రావాలి కదా. అక్కడ రాలేదు, ఆడ రానికి సమయం లేదు. ఈరోజు ఎన్నిక రాగానే పాపము ఇంట్లో ఉన్న తనని బయటికి తీసుకొచ్చి మీ స్వార్థ రాజకీయాల కోసము తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరేమో వాళ్ళు ఏం చేయలేదు 10 ఏళ్ళుగా అంటున్నారు. వాళ్ళు కూడా 2 ఏళ్లకు ముందు మీరు ఇచ్చిన హామీల గురించి చెప్తారు. 2000 పెన్షన్ 4000 చేస్తాం, ప్రతి మహిళకు 2500 ఇస్తాం, ఒక ఉచిత బస్సు తప్ప మీరు ఈ 2 ఏళ్ళుగా చేసింది ఏం లేదు. 2 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చి ఒక్క ఇటుక పిల్ల కూడా వేర్చింది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? మేము ఈ రోజు కూడా చెప్తున్నాము,
మేము ఇచ్చిన దాంట్లో మహిళలకి పావలా వడ్డీ రుణాలు కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఇంటర్నేషనల్ తరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఏదైతే 58,000 పైచీలకు ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల్లో మేము చేసినాం. ఏవైతే మీరు అన్నట్టు నిజంగా ఆ 2 హామీలు మేము ఇచ్చిన 6 గ్యారంటీలో పదే రెండింటినే వీళ్ళు ప్రస్తావిస్తారు. ఏదైతే పెన్షన్ల విషయము, దానితో పాటు మహిళలకి 2,500 తప్పనిసరిగా వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్క గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 సంవత్సరాలల్లో మేము 5 గ్యారంటీలు ఇచ్చినామని వారు అంగీకరిస్తారు. వారు స్వయంగా చెప్తారు ఈ 2 విషయాలు తప్ప మీరు ఇచ్చిన బస్సు ఫ్రీ బస్సు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందేంది 10 ఏళ్ళుగా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో రాకముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని అన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులని అగౌరవపరిచి మళ్ళా స్వయాన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుల్ని కూడా నన్ను ప్రశ్నిస్తాడా అని అటు వాళ్ళ పార్టీలను ఉప ముఖ్యమంత్రిని తొలగించిండు. సిఎల్పి నాయకుడు దళితుడు ఉండొద్దని చెప్పి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళు దాంట్లో విలీనం చేసుకుంటారు. 10 ఏళ్ళుగా మీరు ఏం చేసిర్రు అని అంటే నేను కాదు, స్వయంగా కవిత గారు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, రాబందులు లెక్క వీళ్ళు దోసుకోరు తెలంగాణ రాష్ట్రాన్ని. మీ ప్రభుత్వంలో అరే సొంత ఇంట్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇలా ఆలోచించాలి. సొంత కుటుంబ సభ్యురాలనే పట్టించుకుంటలేరు. సొంత చెల్లె బయటికి వచ్చి వీళ్ళని దయ్యాలు అని సంబోధిస్తుందని అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు దాన్ని కనబడుతుంది. ప్రజలు కూడా దాన్ని గమనిస్తారు. ఇవన్నీ భయాలు ఉన్నాయి కాబట్టే కేటీఆర్ డ్రామాలు ఆడుతుండు జూబ్లీ హిల్స్కి వచ్చి. నిరుద్యోగులు కూడా చాలామంది పోటీలో ఉన్నారు. నిరుద్యోగులు కూడా నిన్న ఒక పెద్దముగుడి దగ్గర భిక్షాటన కూడా చేస్తారు. నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని బిచ్చాగాలం చేసిందని చెప్పేసి గతంలో ఎలక్షన్లకు వాడుకొని బస్సు యాత్రలు చేపించి లేకపోతే మమ్మల్ని వాడుకొని మా ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఉద్యోగాలు ఇస్తలేని చెప్పేసి నిరుద్యోగులు కూడా బరిలో నిలబడ్డ పరిస్థితి. ఏం చెప్తారా నిరుద్యోగులకు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా ఎవరన్నా కూడా యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి భావించే వ్యక్తిని నేను. సరే, ఎవరి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నేను దాన్ని తప్పుపడతలేను. కానీ 2-3 విషయాలు నా మనసును నొప్పించిన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఈరోజు నేను మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో నిరుద్యోగులతోటి మీటింగ్ అని చెప్పి జలవిహార్ దగ్గర మీటింగ్ పెట్టాను. నిజంగా నిరుద్యోగులకు ఇబ్బంది ఉంటే జలవిహార్ దగ్గర మీటింగ్ ఎందుకు పెట్టారు? చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఆడ వెళ్ళి నిరుద్యోగులతో మాట్లాడలేకపోతున్నారు? కవిత గారు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆడ స్వయాన నిరుద్యోగులు వాళ్ళని ఏమని ప్రశ్నించారో ప్రజలందరూ కూడా చూశారు. యావత్ తెలంగాణ సమాజం కూడా గమనించింది. 10 ఏళ్ళు ఈ సమస్యలన్నిటికీ కారకులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు నిధులు నియామకాలతోటి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఈడున్న యువకులందరూ కూడా లాభం చేకూర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 10 ఏళ్ళు సరే, ఈరోజు మేము ఉద్యోగాలు నింపే క్రమంలో ఉద్యోగాలు ఇస్తుండే అన్ని కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, 100% ఇంటిగ్రిటీ తోటి, 100% చిత్తశుద్ధి తోటి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం కేటీఆర్ చేసినా, కేటీఆర్ అండ్ కేడీ కంపెనీ చేసినా అవన్నిటిని కూడా ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58,000 పైచీలకు అంటే ఇప్పటివరకు ఇచ్చినాయి అండ్ పెండింగ్లో ఉన్నవి కాకుండా ఇప్పటివరకు ఇచ్చినాయి అన్నిటి కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 దీని ఫైనల్ స్టేజ్కి వచ్చి కానీ డిఎస్సి కానీ ఇతర డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఒక నిరుద్యోగికి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంతో పాటు ఒక నియామక పత్రం ఇచ్చి తన ఉద్యోగంలో చేరే వరకు మేము ఉన్నాము అనే ఒక భరోసా ధైర్యాన్ని ఇస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వము 2017లో నోటిఫికేషన్ ఇస్తే, 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2023 వరకు నోటిఫికేషన్ నింపలే. ఇప్పుడు పదే మేము ఇచ్చిన నోటిఫికేషన్లో మేము పెట్టిన ఎగ్జామ్లో మరి గాడిదపల్లి దోమినారు 5 ఏళ్ళు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 6 నెలల లోపల నియామక పత్రాలు ఇవ్వాలనే సోయి లేకుండా వీళ్ళకి, ఆ చిత్తశుద్ధి లేకుండా వీళ్ళకి. అంటే ఒక నిరుద్యోగికి మీరు ఎగ్జామ్ పెడతారు, నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ పెడతారు, అటు రిజల్ట్ ప్రకటించారు, ఉద్యోగ నియామక పత్రం ఇయ్యరు. అంటే ఉద్యోగం వస్తుందని చెప్పి ఆ పిల్లగాడు వెయిట్ చేయన్నా, ఉద్యోగం రాదని చెప్పి ప్రైవేట్ రంగంలోకి వెళ్ళన్నా ఆ విద్యార్థి జీవితాన్ని అయోమయంలోకి నెట్టేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నోటిఫికేషన్ ఇస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ నియామక పత్రాన్ని కూడా స్వయాన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చి ఉద్యోగాల్లో కూర్చోబెట్టి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి ఆ కుటుంబం తలవెత్తుకొని ధైర్యంగా వాళ్ళ ఊర్లో తిరిగేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా రిఫరెండం. మీరు ఇంత చేస్తున్నామని చెప్తున్నారు, మరి ఇంత జరిగినా కూడా నిరుద్యోగులు ఇంకా ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? మీ ప్రభుత్వం మీద ఇంకా
మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న గ్రూప్ 1 సంబంధించి కూడా చాలా అవకతవకలు జరిగినాయి, మా పోస్టులు అమ్ముకున్నారు, దీంట్లో మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు మరి ఆరోపణల వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందా, ఏం చెప్తారు మరి? ఇప్పుడు నాకంటే బాగా మీకు తెలుసు, ఇప్పుడు నిరుద్యోగులు ఆరోపించర్రు ఉద్యోగాలు అమ్ముకున్నారు అని అంటే వాళ్ళు ఫైట్ చేసిన ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్కి పేపర్ లీకేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది టెక్నికల్ ఇష్యూస్ పైన మాట్లాడుతుండ్రు. 100% నేను చెప్తున్నాను, ఎక్కడన్నా కూడా, ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానము ఇచ్చిన డైరెక్షన్స్ మేరకే ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారం నియామకాలు అనేటివి జరిగినాయి. ఎగ్జామినేషన్ మొదటి రోజుకెళ్ళి కూడా ఈ ఇష్యూస్ పైన ఫైట్ చేస్తూ కేటీఆర్ మేము అడ్డుకుంటాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయనివ్వమని చెప్పి ఎవరు మాట్లాడినరో, తర్వాత లీగల్ టీంని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎక్స్ఐపిఎస్ ఆఫీసరు ఢిల్లీకి పోయిండో ఇవన్నీ కూడా మీడియాలో మనం చూసినాం. ఎగ్జామినేషన్స్ రాయకండి, ఎగ్జామే కండక్ట్ అవ్వదు అని చెప్పి ఎవరు విద్యార్థులని ఆపే ప్రయత్నం చేశారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, అది కూడా చూసినాము. మళ్ళీ మన మీటింగ్లో కూడా తాటి షర్ట్ అంతా ఎదిగిన ఎమ్మెల్యే పోయి మళ్ళీ యువకులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే అది కూడా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అసలు బీఆర్ఎస్ టైంలో పేపర్ లీక్ ఎవరు చేసిర్రు అనేది ముందు పార్టీలకి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు 10ల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోరు. ఆఖరికి మీకు కూడా తెలుసు, ఆ రోజు మీరు కూడా ఇంకో ఛానల్లో మీరు ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య జరిగినప్పుడు మీరు ఉన్నారు. ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని చిత్రీకరించిందో, ఎంత దారుణంగా దాన్ని ప్రచారం చేసారో మనం గమనించినాం. ఈరోజు పాపం మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా ప్రవళిక తల్లి, ప్రవళిక తండ్రి, వాళ్ళ తమ్ముడు ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్న ఆ రోజు మమ్మల్ని పట్టుకొని పోయినరు, బలవంతంగా మాతోటి వీడియోలు తీపిచ్చిర్రు అని. అంటే ఎంత నీచానికి మీరు దిగజారినరు. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కూడా అంత దారుణంగా మాట్లాడిన వాళ్ళతోటి ఈరోజు మా నిరుద్యోగ సోదరులు వెళ్ళి వాళ్ళతోటి మీటింగ్లు పెడుతుంటే బాధ అనిపిస్తుంది. ఆ దొంగల గురించా మనం వెళ్ళి మాట్లాడేది? ఆ దొంగల పక్షాన్ని ఎట్లా కూర్చోబుద్ధి అవుతుంది? ఆ దొంగలే కదా ఇవన్నిటికీ కారకులు. 10 ఏళ్ళు రాబందులు లెక్క మనం దోసుకుర్రు, మనం అపాయింట్మెంట్లు అడిగితే మన ముఖాలపైన పేపర్లు కొట్టిర్రు, వాళ్ళ ఇంట్లలోకి రానియలే, వాచ్మెన్ల కంటే దారుణంగా మనని వాళ్ళని చూసిర్రు. అసంటోళ్ళు ఈరోజు బయటికి వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతూ మేము నిరుద్యోగులకు అండగా ఉన్నామని చెప్తే అసంటోళ్ళ దగ్గర మన సోదరులు వెళ్తే నిరుద్యోగులు కూడా రేపు పొద్దున దాన్ని సమర్థించరు, దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఏదైతే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు, యువకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత అవమానించిన చెప్పేసి నిరుద్యోగులు అని చెప్తున్నారు. మరి ఇంత అవమానించిన నిరుద్యోగులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీకంటే వాళ్ళే బెటర్ అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గతంలో ఉన్న నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు ఇస్తున్నారు, కొత్తగా వచ్చే నోటిఫికేషన్ ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నిండా ముంచింది నిరుద్యోగుల్ని అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా నిరుద్యోగులు ఇయ్యాల కాదు. ఈ 58,000 మందికి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళని అడిగితే మీకు స్పష్టంగా చెప్తారు. వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయేమో, మొన్నటిదాకా వాళ్ళు కూడా నిరుద్యోగులే. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లు అని అంటే నోటిఫికేషన్లు ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టేసి నియామక పత్రాలు ఇవ్వకపోతే నడుస్తుందా? ఒక ప్రొసీజర్, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ కంప్లీట్ కానీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి, ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్స్తో లేకపోతే పారామెడికల్ స్టాఫ్తో ఒక నోటిఫికేషన్ ఉంటుంది 2017లో. అది పెండింగ్లో ఉంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వస్తుందా? ఆ పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి నియామక పత్రాలు ఇస్తేనే మళ్ళీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెప్పించుకొని మళ్ళీ దాని ప్రొసీజర్ ప్రకారంగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వస్తుంది. పాతవన్నీ కంప్లీట్ చేయండి, కొత్తవి ఎట్లా వస్తుంది? ఆ పాతవన్నీ కంప్లీట్ చేసినాము. ఇతర కొత్త నోటిఫికేషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ రెవెన్యూ, మన ఫైనాన్స్కి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించినవి కూడా లెక్కలతోటి ఆ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని మొన్న రిలీజ్ చేసినాయి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పని. దానితో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అది ఫైనాన్స్ క్లియరెన్స్ అవి కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము 100% నిరుద్యోగులకు అండగా నిలబడుతుంది. దానికి నిలువెత్తు ఉదాహరణ 10 ఏళ్ళు కేసీఆర్ ఏ రోజు కూడా చెప్పలే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల వల్ల నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు 14 సార్లు చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది తెలంగాణలో ఉన్న యువకులు వాళ్ళ ఉద్యోగాల కోసము. కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టారు కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్వయాన మా ముఖ్యమంత్రి గారు 14 సార్లు బహిరంగంగా ప్రతి స్పీచ్లో వారు ప్రతి స్టేజ్ పైన వారు అంగీకరించారు. మేము ఈ రోజు కూడా చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ కొద్దిగా ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. కానీ దానికి కొన్ని కారణాలు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన. ప్రభుత్వం అన్నప్పుడు అన్ని కోణంలో అందరినీ కలిసి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్న నువ్వు మాట్లాడతలేమంటే ఉద్యోగం వచ్చినోని వైపు మాట్లాడాల్సి వస్తుంది, ఉద్యోగం రానోని వైపు మాట్లాడాల్సి వస్తుంది.
ఇప్పుడు కేసు వేసినప్పుడు కేసు వద్దు, ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని చెప్పి 1,00,000 మంది కొట్లాడుతుంటే ఉద్యోగం వచ్చిన 600 మంది తరఫున కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరిది కరెక్టో చూసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళ తరఫున కూడా నిలబడాలి. ఆ బాధ్యతతోటి పనిచేస్తున్నాము. ఈ రోజు కూడా మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎవరు కలవాలనుకున్నా, కానీ మీ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ఫొటోస్ పెట్టారు, మాకు వచ్చి కలిసినాయి. అనేక సమస్యలపైన కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం. 100% ఇవాళ కూడా వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నాం. ఈ రోజు కూడా మీరు నన్ను మీటింగ్ తీసుకుంటుంది, నేను ఒక జూబ్లీహిల్స్లో ఒక డివిజన్లో కార్మిక నగర్ కాలనీలో కూర్చొని ఉన్నాను. నేను ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న ఎవరు తిరిగినా కూడా అన్న నీ వల్ల ఈ ఉద్యోగం వచ్చింది, నీ వల్ల నువ్వు ఫైట్ చేసినప్పుడు మాకు ఈ లాభం అయిందన్న, ఈ ఇష్యూస్ పైన ఇదేందని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అండ్ రాని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము పరిష్కరించాము, మేము ఇయ్యమని చెప్పి మాట్లాడతలేము కదా. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఖాళీని మేము భర్తీ చేయడం జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా మేము పరిష్కరిస్తాము. కానీ 10 ఇయర్స్గా వీళ్ళు కంప్లీట్గా నేలమట్టం చేసేసిండ్రు, కంప్లీట్గా నాశనం చేసిండ్రు. ఇప్పుడు టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగకుండా ఎగ్జామ్స్ పెట్టొద్దు అని అన్నారు గవర్నమెంట్ వచ్చినాక. ఆపిందా లేదా ప్రభుత్వం? పోస్ట్పోన్ చేసిందా లేదా? ఈ సమయం సరిపోతలేదు. గ్రూప్ 2 డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి ఆ రోజు అందరు నిరసిస్తే డిఎస్సిని వాయిదా వేయలేం, స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలని గ్రూప్ 2ని వాయిదా వేయలేదా? ఏ నిర్ణయం ప్రభుత్వం ఇలా? రెండోసారి టెట్ పెట్టాలని అన్నారు. టెట్ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ఉంటే లేదు మళ్ళీ ఒకసారి పెట్టాలి. చాలా మంది మన పేపర్ టాప్ వచ్చిందని ప్రభుత్వం ఏర్పడంగానే టెట్ నిర్వహించాలంటే ఆ రోజు జీవన్ రెడ్డి గారు అందరూ మాట్లాడితే రెండోసారి టెట్ కూడా నిర్వహించారు. ఏ మాట ప్రభుత్వం వినలే చెప్పండి. నిరుద్యోగులను మేము అధికారంలోకి వచ్చినాక చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి 4 సార్లు పోయినా, ఉస్మానియా యూనివర్సిటీకి ఏ కార్యక్రమం ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు కూడా నిరుద్యోగులు వచ్చి కలవాలనుకుంటే ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నాము. వెళ్ళి రిజిస్టర్ చూడండి, ఆడ వచ్చి నన్ను కలుస్తారో కలవరో వాళ్ళని చెప్పమని చెప్పండి అందుబాటులో లేమని. ఈ రోజు కూడా వారు కాల్ చేసినా వారు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉన్నప్పుడు గత ప్రభుత్వము సమస్యని పరిష్కరించడం పక్కన పెట్టండి, సమాధానం కూడా చెప్పేటోడు దిక్కు లేకుండే. ఈ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు సమస్యని పరిష్కరిస్తున్నాము. ఆ సమస్య పరిష్కారం ఆలస్యమైన సమాధానం బాధ్యతతోటి సమాధానం చెప్తున్నాం. అండ్ 100% 2-3 విషయాల్లో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి కారణాలు కూడా నేను చెప్పడం జరిగింది. అవన్నిటినీ కూడా పరిష్కరించుకొని అతి త్వరలో ఏదైతే పెండింగ్లో ఉన్న ఇతర రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారు నోటి మీదుగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లెక్క వాళ్ళు ఏది పడితే వాళ్ళది మాట్లాడినట్టు సీఎం చేయాల్సినవి కూడా అప్పుడు కేటీఆర్ చేసినట్టు మా ప్రభుత్వంలో ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేస్తారు. అండ్ 100% ఆ విషయంలో నిరుద్యోగులకు ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఆ రోజు బల్మూరి వెంకట్ ఏ రకంగా అయితే వాళ్ళ పక్షాన నుండి కొట్లాడినానో ఈ రోజు కూడా వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కూడా బల్మూరి వెంకట్ ముందుంటాడు. ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వ పెద్దల దగ్గరికి నిరుద్యోగులు వెళ్ళడం అయితే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు గత ప్రభుత్వంలో ఏదైతే అండగా నేనున్నానో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా అండగా ఉంటాను. నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా అవసరమైతే సొంత ప్రభుత్వంతో కొట్లాడడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీ ఈ జూబ్లీహిల్స్ బైపోల్ అయిపోయిన తర్వాత కూడా నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైన డేటా ఉన్నది. ఆ డేటాకు సంబంధించి ఖాళీలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు కూడా వేస్తాం. నిరుద్యోగులందరూ ఎవరు నిరుత్సాహపడద్దు. 2-3 విషయాల్లో ఆలస్యమైన మాట నిజమే. సో నిరుద్యోగులు కొంచెం అసంతృప్తితో ఉన్న మాట కూడా నిజమే. బట్ నిరుద్యోగుల ఆశలన్నీ తీర్చేందుకు మా ప్రభుత్వం త్వరలోనే ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.